సార్ ఎలా చూడాలి కృష్ణలంక లాకప్ డెత్ ఇష్యూ? గాదె సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడు, 22-23 ఏళ్ళు ఉంటాయి బహుశా. తన్ని లాకప్ డెత్ చేసి ఆ బాడీని కూడా మైర్ చేశారు. ముఖ్యంగా అక్కడే ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికలో కాల్ చేశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసులు ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు? రమణ గారు, బేసిక్ గా ఆ సాయి కృష్ణ అనే యువకుడు ఎందుకు తీసుకున్నారు, అతను చేసిన తప్పేంటి, నేరం ఏమిటి, మీరు ఆయన ఎట్లాంటి శిక్షించాలనుకున్నారో విషయంలో పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తప్పు చేస్తుంటే ఏంటో కూడా ఇప్పుడు తెలియదు. కానీ వినిపిస్తున్న మాట మీరు ప్రశ్నించేటప్పుడు కానీ మీడియాలో నేను చాలా డిబేట్లో లాకప్ డెత్ కమ్ మిస్సింగ్ రెండు చెప్పేస్తున్నారు. అది రెండు జరగదు కదా. అంటే ఇంత భయానక వాతావరణం ఉండొచ్చా? అయితే మిస్సింగ్ లేకపోతే లాకప్ డెత్, అవును, లేకపోతే మీకు అందుబాటులో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఈ మూడే ఉంటాయి. ఈ మూడు లేకుండా మూడు కలిపి మాట్లాడుతున్నాం అంటే ఎంత భయానక వాతావరణం ఉంది. రెండోది, వాళ్ళ మదర్ అన్న మాట బాగా గుర్తుంది నాకు. వాళ్ళ మదర్ ఏముంటుంది, తప్పు చేసుంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే శవానన్నా ఇవ్వండి అనే పరిస్థితి రావడం అనేది ఎవరికి రాకూడదు. ఇట్లాంటి పరిస్థితి ఏ తల్లికి ఉండకూడదు, ఆ పరిస్థితి ఉండకూడదు. అంటే వాళ్ళ వేదన చాలా తీవ్రమైంది కదా. అంటే తన కొడుకు శవానన్నా చూపించమని అడగడం ఏంటి ఒక పౌరురాలు. కాబట్టి ప్రభుత్వం ఏంటి, అతను తప్పు చేస్తుంటే చట్టపరంగా కఠినంగా శిక్షించండి, ఎవరేం అభ్యంతరం లేదు. పోలీసులు ఏం చేయాలో విచారించండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, కోర్టు ఆదేశాల మేరకు శిక్ష చేయండి. ఇది చేస్తున్నామని చెప్పండి అంటున్నా. అతను ఏం తప్పు చేశాడో చెప్పి, అతను చేసిన తప్పుకు ఈ శిక్ష అని చెప్పి చేయండి, చట్టపరంగా చేయండి, ఎవరికేం అభ్యంతరం లేదు. దాన్ని రాకుండా మళ్ళీ విచారణకు ఆదేశించడం ఏంటి? కనీసం నా కొడుకుని చూపించండి అని వచ్చి అడుగుతా ఉంటే చూపించండి, కోర్టులో చూపించండి, లేదా ఫిజికల్ గా స్టేషన్ లో చూపించండి, విచారిస్తున్నాం, లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్పండి. ఇవేమి లేకపోతే ఈ ప్రశ్నలు వస్తున్నాయి. లాకప్ డెత్ అని, చనిపోయారని, శవం లేదని. ఇది చాలా భయానక వాతావరణం. ఖచ్చితంగా ఈ కేసులో ప్రభుత్వం సీరియస్ స్టెప్స్ తీసుకోకపోతే పోలీసులు పరిధి దాటి ప్రభుత్వం మెడ చుట్టుకుంటుంది. సమస్య ప్రభుత్వం చెప్తే ఆ సిఐ చేశాడని నేను అన్నాను. బట్ పోలీస్ అధికారులు అలా చేసినా మీరు స్పందించకపోతే ప్రభుత్వం చేసిన తప్పుగా మారుతుంది. అది ఎందుకు అంత నిర్లక్ష్యం? కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం సీరియస్ గా విచారణ జరపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ కావాలి హోంమంత్రి గారు. ఏమో రెస్పాండ్ కావాలి, ఆయన్ని అరెస్ట్ చేసినాం, లేకపోతే చేయలేదు, చేసి మా దగ్గర ఉన్నాడు, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, లేకపోతే అరెస్ట్ చేసినాం, రేపు మీ తెల్లారు పంపిస్తే అసలు మేము అరెస్ట్ చేయలేదు, మీరేం భయపడద్దండి, లేకపోతే విచారణ జరుపుతాం, ఈ మాట హోంమంత్రి గారి నుంచి రావాలి. ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత లాకప్ డెత్ కమ్ మిస్సింగ్ ఎక్కడైనా అయిపోయారు. కాబట్టి ఇట్లాంటి భయానక వాతావరణం ఆ తల్లి కనీసం శవానందం చూపించండి అంటా ఉంటే అంత భయపడద్దండి అమ్మా, మేము ఉన్నాం, ఇది జరిగింది, మీ కొడుకు తప్పు చేసినాడు అని చెప్పండి కనీసం. అదేమి చెప్పకపోవడం అనేది వ్యవస్థ మీద విశ్వాసం ప్రజలకు పోతే ప్రజల నుంచి రియాక్షన్స్ వేరే రకంగా ఉంటాయి. ధర్నాలు రాసరోకాలు కాదు, అన్వాంటెడ్ గా ఉంటాయి అట్లాంటి విషయాలు. కానీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చేసుకోకపోతే మీ మెడలు చుట్టుకుంటుంది. ఇంకా ఆలోచిస్తే బెటర్. అంటే ఇక్కడ ఈ మొత్తం ఇష్యూలో సిఏ నాగరాజు అతను ఏదో యథాలాపంగా, అతను అగ్రెసివ్ గా, అతను కోపంతో కొట్టడం వల్ల చనిపోలేదు, అతను వాంటెడ్లీ చేశాడు, దీని వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, ఒక కుట్ర ఉంది అనేది కొంతమంది కాపు చేసి నాయకులు చెబుతున్నటువంటి మాట. ఏమంటారు? బేసిక్ గా ఇలాంటి వ్యక్తులని ప్రభుత్వం ఏదో పెద్ద స్థాయిలో జరుగుతుందా అని మనం ఆధార రహితంగా మాట్లాడలేం. కానీ ఇంత జరిగిన స్పందించకపోతే ఆపవాదం వస్తుంది. నా పాయింట్ అది. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే అలిగేషన్ చేస్తారో కాపు నాయకులు కావచ్చు, అంబటి రాంబాబు గారు, వాళ్ళకి కొన్ని ఆధారాలు ఉండొచ్చు, నాకైతే లేవు. కానీ ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, పోలీస్ స్టేషన్ ముందు వచ్చి ఆ తల్లి నా శవాన్ని నా కొడుకు చూపించను అనే పరిస్థితికి వచ్చిన తర్వాత కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేకపోతే ఎవరు నిందిస్తారు? ఒక సిఐనో, ఒక పోలీస్ అధికారో ఆవేశంతో కొట్టాడా, అహంకారంతో కొట్టాడా, లేదా కేసుండి కొట్టాడా, కొట్టలేదా మనకు తెలియదు. కానీ దాన్ని జరిగిన తర్వాత ఇప్పుడు నాకు చూపించండి అన్న తర్వాత చూపించలేని పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఎవరితో ఆ పోలీస్ అధికారులు తప్పు, దీనికేం ప్రభుత్వం సంబంధం ఉండదు. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మౌనంగా ఉన్నారనుకోండి, ఏమంత ఇంట్రెస్ట్ మీకు? ఒక సిఐ నిర్ణయించడా, ప్రభుత్వం నిర్ణయం చేయలేదు కదా. లేనప్పుడు ఏమంటే ఈ అపవాదులకి, ఈ ఆరోపణలకి బలం చేకూరుస్తుంది. ఆధారాలు మీకు నాకు లేకపోవచ్చు, కానీ వాళ్ళు అట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు నిజమేనేమో, లేకపోతే ఇంత ఇంట్రెస్ట్ ఏంది ప్రభుత్వానికి అని ఎవరైనా అనుకోరా? ప్రజల నుంచి డిమాండ్స్ కానీ, ప్రజల నుంచి ఆరోపణలు, నిరసనలు వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేయకపోతే అపవాదు ప్రభుత్వానికి ముట్టుతుంది. మీరు తప్పు చేశారా లేదని చూడరు ప్రజలు.
ఒక సిఐ ఒక స్థాయి అధికారి ఇంత అయిన తర్వాత రియాక్ట్ కాలేదు అంటే ప్రభుత్వం రియాక్ట్ జరగాల్సిన రియాక్షన్ జరగలేదంటే ఏమై ఉంటుంది, వాళ్ళే చెప్పుంటారేమో అని వాళ్ళ ఆరోపణలు బలం చేకూరుస్తుంది కదా. అందుకని అంటున్నాను, ప్రభుత్వం రెస్పాన్స్ తొందరగా అయితే ఈ అపవాదులు మీకు రావు. ఆ పోలీస్ అధికారులు తప్పపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ప్రజలు కూడా సంతోషిస్తారు. సరే, పోలీస్ అధికారులు ఎప్పుడైతే మీరు ప్రాపర్ రియాక్షన్స్ రాకపోతే అది ప్రభుత్వం మెడ చుట్టుకుంటుంది, ప్రభుత్వానికి వాళ్ళు చేసే ఆరోపణలు అంటుతాయి. అంటే ఇక్కడ ప్రధానంగా బాధితుడు అంటే ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో ఆ సాయి కృష్ణకు సంబంధించినటువంటి బంధువులు, అతని మేనమావ కానీ ఇతర బంధువులు కానీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి సిబ్బంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో అందరినీ బాధ్యులు చేయాలి, అందరిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇదంతా పక్కన పెడితే గతంలో ఇటీవల బహుశా 2 నెలల క్రితం వచ్చింది ఆ తీర్పు. మదురై కోర్టు ఇచ్చింది తీర్పు. ఒక తమిళనాడులో ఇలాగే ఒక లాకప్ డెత్ కి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ లో మొత్తం 7 మందిపై జీవిత ఖైదు విధిస్తూ మదురై కోర్టు ఇటీవల జస్ట్ ఒక హార్డ్లీ 2 months అయి ఉంటుంది ఆ జడ్జిమెంట్ వచ్చి. ప్రాణాలు తీసే అధికారం ఎవడిచ్చాడు? ఎవరికి లేదు. అందులో పోలీసుల చేతిలోకి తీసుకెళ్లి చేయడం అట్లాంటిది చేశారంటే కఠినంగానే కోర్టులు స్పందిస్తున్నాయి. అది ఎప్పుడు తేలేదు రెహమాన్ గారు. విచారణ జరగాలి, తీర్పు రావాలంటే సంవత్సరాలు పడుతుంది. సరే, వాళ్ళు ఎంతవరకు దూరం వెళ్తారనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ తీర్పు రిజల్ట్స్ ఏంటంటే ఇట్లాంటి విషయాలు సీరియస్ గా తీసుకోవాలి కోర్టు అని కోర్టులు భావిస్తున్నాయి. అది పాయింట్. ప్రభుత్వం తీసుకోవాల్సింది రేపు ఈయన పడిన కోర్టు శిక్షిస్తుందా? అది కుదరదు. అది 6 నెలలు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. కానీ సెన్స్ జడ్జి గారు ఎందుకు అట్లా స్పందించారు? రక్షించాల్సిన ప్లేస్ లో పోతే భక్షించడం ఏంది? ఇది కదా కోర్టు చూసింది. నీకు రక్షించమని నీకు లాఠీలు ఇచ్చి, తుపాకులు ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చిన తర్వాత ఇట్లాంటి చర్య అనేది పూర్తిగా నీ చేతిలోకి చట్టాన్ని తీసుకున్నట్టు అవుతుంది. పోలీస్ స్టేషన్స్ ఒక భయానక వాతావరణం వస్తుంది. మేమేమైనా చేయొచ్చనే భావన వస్తే చాలా ప్రమాదం కాబట్టే కోర్టులు జీవిత ఖైదు ఇచ్చింది. అట్లాంటి పరిస్థితి వీళ్ళకి వస్తుందా రాదా అది కాలం నిర్ణయించాలి, చట్టం నిర్ణయిస్తుంది, కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఆడి వరకు ఆగలేం కదా. ప్రభుత్వం రెస్పాన్స్ ఏంటి? కాబట్టి ఆ ప్రభుత్వం సిఐ గారికో ఇంకోరికో శిక్ష పడేదానికి టైం పట్టొచ్చు, పడకపోవచ్చు, ఆధారాలు దొరకపోతే. ప్రభుత్వాన్ని మాత్రం శిక్షిస్తారు. అది గమనంలో పెట్టుకోవాలి. ప్రభుత్వం చేసిన రాజకీయ శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. అది మీకు పడకుండా, రాజకీయ శిక్ష మీకు పడకుండా అంటే తప్పు చేసిన వాళ్ళకి చట్టపరమైన శిక్ష చేయండి. రైట్. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఇష్యూ, ఇటీవల ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. అది కూడా జాతీయ సమగ్రత కోసం జనసేన అనే అంశంపై. అందులో ఆయన మాట్లాడుతూ ఈ కాక్రోచెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది కాస్త దుమారం రేగుతోంది. ఈ చలిచీమల చేత చిక్కి చావదే సుమతి పద్యాన్ని ఆయన ఉదహరిస్తూ మాట్లాడిన మాటలు, ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న ఘటనలు అది దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయనే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే మాట వినిపిస్తుంది. ఏదో మాట్లాడి ఏదో అయిపోతుంది అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. ప్రతిసారి ఇదే పని, ఏదో మాట్లాడి ఏదో చేసి అంటారు. ఏదో మాట్లాడిపోయి మరేదో మాట్లాడుతున్నారు. నవనిర్మాణం అన్నారు, తెలంగాణ పోయి నవనిర్మాణం పోయింది. నాగేశ్వర గారి ఎపిసోడ్ జరిగిన దాన్ని కవర్ చేయడం కోసం డైరెక్ట్ గా చేయొచ్చు. ఏదో నాగేశ్వర దగ్గరకు పోయి తెలంగాణ మొత్తాన్ని ఉద్ధరించేట్టుగా మాట్లాడినారు. అరే, మళ్ళీ మనం పోటీ చేస్తామా లేదా? మనం ఎవరి నిర్ణయాలు బట్టి పోటీ చేయాలి? బీజేపీ వాళ్ళు ఏమనుకుంటే చేయాలని మీకు తెలుసు. బీజేపీల మధ్యలో ఏముందో తెలుసుకోకుండా నేను రాజకీయం చేస్తా, పోటీ చేస్తున్నారు. వారం తిరగకుండా అమిత్ షా గారు మేమే చేస్తామంటే ఇంకా మాకు సంబంధం లేదని చెప్పేసినాడు. అంటే మీరు చేయగలరా లేదా కూడా తెలుసుకోకుండా పోయి బేరాలకు పోతే ఏమవుతుంది? ఇదే అయింది. ఇప్పుడు ఆయన సుమతి శతకం ఎవరు కొర్తిస్తుంది? మీకు వర్తిస్తుందా, ఎవరు కొడుతుంది నాకు అర్థం కాదు. చలిచీమలు అనేవాళ్ళు ఈ కాక్రోచ్లు బాగానే ఉంది. సుమతి అంటే సింహాలు ఇవన్నీ ఎవరు అంటే ప్రభుత్వాలే కదా, వ్యవస్థలు కదా. అంటే ఆయన దేశానికి ఆపాదించాడు. చలిచీమల దేశం కూడా ఏదో అయిపోతుందని. దేశానికి దీన్ని వర్తించదు. ఏం వర్తిస్తుందంటే ప్రభుత్వాలకు వర్తిస్తుంది. చిన్న చిన్న పురుగులు అనేవి నెప్తాలిసి అవన్నీ కలిపి సింహాన్ని కూడా తినేస్తాయి అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో మిమ్మల్ని మీరు చూసుకోపోతే అని. ఇక్కడ బేసిక్ గా ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించాల్సింది రెహమాన్ గారు, ఇలా అభిచిత్తం చూస్తున్నారు. అభిచిత్తం చూడొద్దండి. అభిచిత్తం చూసి అక్కడ జనం పోలా. 2 కోట్ల మంది, 2-3 కోట్ల అభిజిత్ ప్రశ్నలు చూసి వస్తున్నారు. ప్రశ్నలు, ఆ ప్రశ్నలు కూడా వాళ్ళకి నేర్చుకుంది. ఆయన దేశాన్ని, ప్రపంచాన్ని చాలా ప్రశ్నలు, ఆ యువతలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అన్నిటినీ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. నిరుద్యోగ సమస్య, ఆవేశం, బాధ, రాజకీయ నాయకుల పట్ల అసహ్యం, ప్రభుత్వాల పట్ల అసహ్యం, అది అభిజిత్ కుందో లేదో కానీ జనానికి ఉంది. అభిజిత్ అని ఆయన బలపం కట్టినాడు, ఏదో గంట కట్టినాడు అంటాడు, అటు కట్టినాడు అంతే. గంట కట్టిన ఆయన తీసుకొచ్చి ఆయన కోపాలంతా తీసుకొచ్చి జనానికి ఆపాదించారు అనుకోండి, అందుకు కలిసి ఆ కాక్రోచ్లు అవుతారు.
కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల కదిలిన జనం వేరు, అభిజిత్ వేరు. మీరు అభిజిత్ని అడ్రస్ చేసే పేరుతో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తే అందరూ ఒకటే పడతారు. కాబట్టి అభిజిత్ లో ఉన్న రాజకీయ కోణాలన్నీ పాపం వాళ్ళకి తెలియదు. ఒక కూడు కట్టినటువంటి బాధ, ప్రభుత్వాల మీద కోపం, రాజకీయ వ్యవస్థ మీద నిరసన అని కలిపి ఆ పూర్వపురం దాన్ని చూడకుండా మీరు చేసేసి మాట్లాడితే ఆయన సమస్యాత్మకాన్ని చెప్పండి. ఎవరికి చెప్పాలి? ప్రజలకి కాదు. బీజేపీ నాయకులు కూర్చొని సరే మాకు సమస్యాత్మకం అని చాలా గొప్ప శతకం ఉంది, చలిచీమల చేతిలో కూడా ఇవి చనిపోతాయి, పెద్ద పెద్ద చలి విషపాములు కూడా చనిపోతాయి, కాబట్టి ప్రభుత్వాలన్నీ మనం గొప్ప చూడొద్దు, కాక్రోచ్ కూడా చిన్నదైన అయిపోతాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఆంధ్రప్రదేశ్ పై చంద్రబాబు నాయుడు గారి మీద కూర్చుంటాము, ఆడగడ జాగ్రత్తగా ఉంటాం, మీరు చెప్పుకోవాలి సమస్యాత్మకాన్ని మీరు ఎన్డీఏ వాళ్ళు చెప్పుకోవచ్చు, మీరు జనాన్ని చెప్తే అట్లా. కాబట్టి కాక్రోచ్లంతా సమస్యాత్మకంలో సూత్రాన్ని పాటించక ముందు మీరు అభిజిత్తును చూడకుండా కాక్రోచ్ వెనకాల జనం ఆకాంక్షలు చూడండి. అంటే జనాన్ని తీసుకొచ్చి అభిజిత్ కడితే అభిజిత్ పెద్ద లీడర్ అవుతాడు. కాబట్టి ఆ సూత్రం వర్తించదు, ఆయన ఎందుకు ఆ సూత్రాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాడు. అదేలేండి, అది ఎక్కడ ఏది వాడాలో ఆయనకు తెలియలేదు.